హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ వరకు క్యాబేజ్, అలాగే 1 కప్ వరకు క్యారెట్ని యాడ్ చేసుకొని ఇలా ట్విస్ట్ చేసుకొని వీటిలో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇలా బయటికి తీసేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే 2 స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా అన్నిటిని బాల్స్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేస్తూ వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వీటిని ఒక 50% ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్ అండ్ లాస్ట్లో కొంచెం టమాటో సాస్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సాసెస్ అన్నీ ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి, వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. సేమ్ బయట తినేటప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో మనం ఇంట్లో చేసుకుంటే కూడా అదే టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.